సార్ నేను రాస్తాను, ఇలా ఇవ్వండి. ఏం అక్కర్లేదు, నా పని నేను చేసుకోగలను. మరి పెళ్ళైన కొత్తలో నాకు ఆయిల్ పెట్టి నువ్వే తలంటి స్నానం చేయించాలన్నారు. అదేంటి సార్, మీరు ఎక్కడ తిరిగినా మన ఇంట్లోనే ఉంటారు కదా. రమా, నువ్వు దూరం జరిగితే నేను ఆయిల్ పెట్టుకుంటాను. చూడండి మావయ్య, నేను చేయిస్తానంటుంటే బెట్టు చేస్తున్నారు. ఒరేయ్, భార్యతో ఆయిల్ పెట్టించుకుని తలంటించుకోవడానికి అదృష్టం కావాలరా. చెప్పండి. ఈ 25 ఏళ్లలో మీ అమ్మ నన్ను తిట్లతో తలంటింది కానీ ఆయిల్ పెట్టి ఎప్పుడూ తలంటలేదు. మరి మీకు అర్థం కాదు. పట్టుకోండి సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మా నాన్నకి మా అమ్మ ఇలానే చేసేది. స్నానం అయ్యాక రిలాక్స్డ్ గా ఉంటుందంట, అందుకే చేస్తున్నా. అవునా? మన పక్కింటి ఆయనకు కూడా వాళ్ళ ఆవిడ ఇలాగే చేసేది. మీరు కూడా చేయించుకోకపోయారా వెళ్ళి? వాళ్ళ ఆయన ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదే. అదేంటండి, మావయ్య జోక్ చేస్తున్నారు, నవ్వకుండా ఉన్నారు. నవ్వండి. నాకేం నవ్వు రావట్లేదు. మీ నవ్వు నడలు పనిచేస్తున్నాయి అసలు. ఇదిగో ఇది వరస. నిన్నటి నుంచి ఇలాగే ఉన్నారు, కోపంగా చూస్తున్నారు. అయినా మీరు అసలు ఎందుకు ఇలా ఉన్నారో చెప్పరే. రమా, నేను స్నానం చేయాలి, నువ్వు పక్కకెళ్ళు. మధ్యలో ఇలా వదిలేసి వెళ్ళడం భారీ లక్షణం కాదండి, మా అమ్మ చెప్పింది. అమ్మా, వీడికి అలాంటి మంచి మాటలేం చెప్పలేదు కానీ నీకు మీ అమ్మ ఇంకేం చెప్పిందో చెప్పమ్మా. కష్టమైనా నష్టమైనా సరే కలిసి పంచుకోవాలంట. బాధ ఏదైనా ఉంటే భార్యతో చెప్పుకోవాలంట. అవును సార్. అసలు ఇప్పుడు మీరెందుకు ఇలా మౌనంగా ఉంటున్నారు? అరే సార్, సార్ కళ్ళు మండుతాయి సార్, కళ్ళు మండుతాయి. రమా, నీళ్ళు ఎక్కడున్నాయి? కళ్ళు మండుతున్నాయి. అవునా? మీరు నాతో మాట్లాడకపోతే నాకు ఇక్కడ ఒళ్ళు మండుతుంది. ముందు కారణం చెప్పండి. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి రమా? నువ్వు ఆగు, వాళ్ళు చూసుకుంటారు.